నమస్కారం. ఎన్నెన్నో రుచులు, వైవిధ్యభరితమైన వంటకాలు అందరికీ నచ్చే విధంగా ప్రతిరోజు డిఫరెంట్ ఐటమ్స్ తో మీ ముందుకు వస్తున్న వంటల కార్యక్రమం మీ ఇంటి వంట. మీ ఇంటి వంట కార్యక్రమంలో సరికొత్త వంటకాలను చూసి ఎవరి వంటింట్లో వాళ్ళు తయారు చేసుకుని ఆ టేస్ట్ ని ఆస్వాదించే అభిమాన ప్రేక్షకులందరికీ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమం మనందరి కోసం ఎటువంటి పసందైన రుచులు తీసుకొచ్చిందో చూడాలంటే ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందే. బగబగమండే వేసవిలో ఊరగాయలు చలవ చేయదండి. మరి ఊరగాయలు వేసవిలో పెట్టుకొని వర్షాకాలం చలికాలం తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మన బాడీకి హీట్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి వేసవిలో ఏం తినాలి అనుకుంటున్నారా? ఆ సిరీస్ లో భాగంగానే సమ్మర్ ఊరగాయ పచ్చడి అలాగే పెరుగు మజ్జిగ రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తుంది. మరి ఈ రోజు ఊరగాయతో పాటు పెరుగు మజ్జిగ స్పెషల్ రెసిపీస్ ను ఎవరు తయారు చేయబోతున్నారో చూడాలంటే లెట్స్ బిగిన్ అవర్ ఫేవరెట్ షో మీ ఇంటి వంట. ఓకే అండి, మనం సువర్ణ గారి ఇంటికి వచ్చేసాం. మరి ఈ రోజు మీ ఇంటి వంట కార్యక్రమంలో సువర్ణ గారు ఎటువంటి రుచికరమైన వంటకాలు తయారు చేయబోతున్నారో చూద్దాం. నమస్తే సువర్ణ గారు. నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మరి మా వ్యూవర్స్ తో పాటు నేను కూడా మరి మీరు చేసే స్పెషల్ డిషెస్ కోసం వెయిటింగ్ అండి. మరి ఏం చేయబోతున్నారు? నేను ఈ రోజు మిక్స్డ్ వెజిటేబుల్ మజ్జిగ పులుసు. మిక్స్డ్ వెజిటేబుల్ మజ్జిగ పులుసు. ఓకే, మామూలుగా మజ్జిగ అంటేనే చాలా చలవ ఎండాకాలం. సో మళ్ళీ మిక్స్డ్ వెజిటేబుల్ అని చెప్పారు. ఎటువంటి వెజిటేబుల్స్ అండి? ఇందులో డ్రమ్ స్టిక్స్, సొరకాయ, ఆలు, కొబ్బరి కొంచెం, సో అన్ని మిక్స్ చేసి చేస్తాం. టోటల్ మిక్స్ అన్నమాట. ఆల్ మిక్స్ సమ్మర్ స్పెషల్ హెల్దీ ఐటమ్. ఎస్, రైట్. యా అండి. మిక్స్డ్ వెజిటేబుల్ మజ్జిగ పులుసు ఐటమ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తారా? షూర్. ఉడికించిన మునక్కాడ ముక్కలు, ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, ఇంగువ, మజ్జిగ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, ఆయిల్. మిక్స్డ్ వెజిటేబుల్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూసేద్దాం. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో పోపుకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. పాప పుట్టక ముందు జాబ్ చేసేదాన్ని. మేము యూఎస్ లో ఉంటాము. 2 weeks అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడికి రాగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. అక్కడ జాబ్ చేసే వాళ్ళు అంతమంది చేసేదాన్ని. ఏం జాబ్? సాఫ్ట్వేర్. ఓకే, పాప పుట్టాక ఇంకా పాపని చూసి అదే జాబ్ అయిపోయి ఉంటుంది మీకు. ఎగ్జాక్ట్లీ. ఆయిల్ హీట్ అయింది కదా? అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇందులో పోపుకు కావాల్సినవన్నీ తీసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, జస్ట్ రుచి కోసం మెంతులు. ఓకే, అండ్ ఎక్కువ వేసుకోకూడదు, చేస్తుంది. కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, లిటిల్ పసుపు, ఆనియన్స్. ఇవి ఫ్రై అవ్వాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మునక్కాడలు, ఉడకపెట్టిన మునక్కాడలు వేసేస్తున్నాం. అది సాల్ట్ ఏమైనా యాడ్ చేస్తారండి ఉడకబెట్టేటప్పుడు? ఏం వేయలేదు, తర్వాత యాడ్ చేస్తాం. ఇవి కదిలిస్తే మళ్ళీ ఊడిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఉడకపెట్టిన సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. సేమ్ అన్ని మామూలుగా పచ్చివే బాయిల్ చేస్తాను. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు, ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి. యూఎస్ లో కూడా వంటలు చేస్తూ ఉంటారా? సేమ్ ఇక్కడ వంటల్లాగానే ఉంటాయి. అన్ని దొరుకుతాయి, అన్ని చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేస్తాం. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకో. ఈ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరం సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఓకే, మరి ఇద్దరు అతను ఫారెన్ లోనే ఉంటారు కదా? అవును, తను కూడా అక్కడే ఉంటాను. అంటే ఇద్దరికి అక్కడే ఫారెన్ లో జాబ్స్ వచ్చాయి, లేకపోతే మ్యారేజ్ అయ్యాక మీరు కూడా అక్కడికి వెళ్ళారా? ఫస్ట్ మా హస్బెండ్ ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు, తర్వాత తనకి జాబ్ అక్కడే వచ్చింది. మ్యారేజ్ తర్వాత నేను వెళ్ళాను. ఓకే, సో మీరు కూడా అక్కడే జాబ్ చూసుకొని? నేను అక్కడే జాబ్ చూసుకున్నాను. సో అక్కడ జాబ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది కొంచెం సేపు కుక్ అయ్యాక కొంచెం కొబ్బరి పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ అవ్వాలి. తర్వాత మజ్జిగ కలపాలి. దాన్ని మూత ఏమైనా పెట్టుకోవాలా? కొంచెం మూత పెట్టేస్తే సరే. వాటర్ ఏం పోయిన అవసరం లేదు కదా? తర్వాత మజ్జిగ పోస్తాను కొంచెం. ఒక 2 minutes కుక్ అయితే సరిపోతుంది. 2 minutes కుక్. మరి ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి టైం ఎక్కువ పడదు. ఎందుకంటే మనం అన్ని వెజిటేబుల్స్ వేసినవి అన్ని కూడా మనం బాయిల్ చేసి వేసాము.
ఓకే, అది బాయిల్ అయిపోయిందేమో. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మజ్జిగ కలిపేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, అండ్ ఈ వాటర్ బదులు మనం మజ్జిగ కొంచెం ఎక్కువ పోసుకున్నా నో ప్రాబ్లం. ఇది కొద్దిసేపు కుక్ అయిపోతే రెడీ, మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఏంటి మనం బాయిల్ చేసుకోవాలా? ఇది మూత పెట్టేసుకుని కొద్దిసేపు 2 minutes బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఇంకా ఏంటండి, ఎలా ఉన్నారు మీ హస్బెండ్, మీ అత్త మామలు, మీ మమ్మీ డాడీ? అందరూ బాగున్నారు, అందరూ ఫైన్. మరి మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, అలాగే మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు, హైదరాబాద్. మరి అందరూ దూరంగా వెళ్ళి సో ఎట్లా అడ్జస్ట్ చేసుకోగలిగారు? స్టార్టింగ్ అందరికీ అలానే ఉంటుంది. వన్స్ జాబ్ లో జాయిన్ అయిపోయాక అందరూ బిజీ లైఫ్ అయిపోతుంది. సో రావాలని ఉంటుంది, బట్ ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తూ ఉంటుంది. అండ్ గుర్తు చేసుకోవడానికి కూడా మామూలుగా ఇక్కడే మనకి టైం దొరకట్లేదు, ఎందుకంటే ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. సో అక్కడ మనకన్నా 100 రెట్లు ఇంకా ఫాస్ట్ గా ఉంటారు. సో టైం ఉండదు అనమాట. టైం ఉండదు. ఎగ్జాక్ట్లీ. మీ పాప ఎలా ఉందండి? బాగా అల్లరి చేస్తుంది కదా? బాగా అల్లరి చేస్తుంది. నేను చూసాను కాబట్టి బాగా తెలిసింది. అవునండి, బాగా అల్లరి చేస్తుంది. సెకండ్ 2 years అని చెప్పారు. 2 years అండి. ఓకే అండి, అయిపోయినట్లుంది కదా? అయిపోయిందండి. లాస్ట్కి సాల్ట్ వేసేసుకుంటే లేకపోతే సరిపోతుంది. మనం దించిపోయే ముందు సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని. అండ్ హీట్ గానే ఉంటుంది కాబట్టి తొందరగానే కలిసిపోతుంది. ఆల్రెడీ అన్ని కుక్డ్. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ తీసుకో. మిక్స్డ్ వెజిటబుల్ మజ్జిగ పులుసు అనమాట. అవునండి. ఓకే, రెడీ అయింది. మిక్స్డ్ వెజిటబుల్ మజ్జిగ పులుసు రెడీగా ఉందండి. మరి ఈ మిక్స్డ్ వెజిటబుల్ మజ్జిగ పులుసుకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. మిక్స్డ్ వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మెంతులు, ఇంగువ, మజ్జిగ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నూనె, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, పసుపు, కరివేపాకు. మిక్స్డ్ వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 నుంచి 5 స్పూన్స్ ఆయిల్ పోసి అది కాగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 2 నిమిషాలు వేగాక బాయిల్ చేసిన ములక్కాడ ముక్కలు, బాయిల్ చేసిన సొరకాయ ముక్కలు, బాయిల్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 2 నుంచి 3 స్పూన్లు వేసి మూత పెట్టాలి. దాన్ని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దానిలో మజ్జిగ పోసి మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ మజ్జిగ పులుసు తినడానికి రెడీ.